ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ ఇసుక మట్టి మాఫియాలతో పాటు పీడీఎఫ్ బియ్యంపై అధికారులు ఉక్కుబాదం మోపారు. శ్రీ సత్యసాయి జిల్లాలో రేషన్ మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. హిందూపురం నియోజకవర్గంలో డీలర్లు కుమ్మక్కాయి పేదలకు 67 రూపాయలకే విక్రయించాల్సిన కందిపప్పు బయట మార్కెట్కు తరలిస్తున్నారు. ప్రస్తుతం బజార్లో కందిపప్పు 130 నుంచి 150 రూపాయల ధర పలుకుతూ ఉండడంతో దీన్ని అదనుగా భావించిన రేషన్ డీలర్ల నుంచి పేదలకు కందిపప్పు అందకుండా పక్కదారి పట్టిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇకనైనా అధికారులు ఈ విషయంపై చొరవ చూపి పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వ నిర్వాహకం ఒకసారి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఒకసారి చూడండి, మీరు కూడా ఇక్కడ చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ సంస్థ కందిపప్పు ప్రతి నెల స్టోర్ల ద్వారా సరఫరా చేయాల్సినటువంటి ఈ కందిపప్పు ప్యాకెట్లు చిలమత్తూరు నుంచి బాగేపల్లికి పోయే రోడ్లో ఖాళీ పొట్లాలు దర్శనమిస్తున్నాయి. ఇవి ఖాళీ పొట్లాలు ఎందుకు వచ్చినాయని ఇక్కడికి మాకు తెలిసిన సమాచారం మేరకు ఇక్కడ వస్తే ఇవి ప్రజలకు సరఫరా చేయకోకుండా దీన్ని కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకునే దానికోసం అన్నీ ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ పొట్లాల్లో ఉన్నటువంటి కందిపప్పుని ఇక్కడ తీసేసేసి ఆ కందిపప్పును కర్ణాటకకు తరలించారు. ఇక్కడ దాదాపు 2000 నుంచి 3000 పొట్లాలు ఇలాంటివి ఉన్నాయి. కావాల్సింటే ఇది ఎప్పుడు సరఫరా చేసినారో కూడా ఒకసారి చూడండి. ఇది చూడండి, కందిపప్పు నవంబర్ 2024 నెలలో ఇది సరఫరా చేశారు. అంటే దాదాపు 1.5 నెలల కిందట సరఫరా చేశారు. ఇవి 1.5 నెలలు సరఫరా చేసినటువంటి ఈ కందిపప్పుని ప్రజలకు ఇవ్వకోకుండా దారి మళ్లించి కర్ణాటకకు చేర్చి ఏ నియోజకవర్గ పరిధిలోకి వస్తుందంటే మన బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హిందూపూర్ నియోజకవర్గం చిలమత్తూరు మండల పరిధిలోకి వస్తుంది. ప్రజలకు కూడా సరఫరా చేయకోకుండా ఈ విధంగా పక్క రాష్ట్రానికి తరలించి అమ్ముకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ నిర్వాహకం ఒకసారి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఒకసారి చూడండి, మీరు కూడా